రాజకీయ బలం, వ్యక్తిగత ఓటు బ్యాంకు కలిగిన నాయకుడు. ఎల్బీ నగర్ రాజకీయాల్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేరు ఒక వ్యక్తిగత బ్రాండ్ గా మారిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ ఏదైనా సరే సుధీర్ రెడ్డి వ్యక్తిగతంగా అభిమానించే కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లు నియోజకవర్గంలో గణనీయంగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్ తరపున గెలిచి 2023లో బీఆర్ఎస్ తరపున కూడా విజయం సాధించడం ఆయన వ్యక్తిగత ఓటు బ్యాంకుకు నిదర్శనంగా చెబుతారు. క్షేత్రస్థాయిలో బలమైన పట్టు. కార్పొరేటర్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన సుధీర్ రెడ్డికి ఎల్బీ నగర్ లోని ప్రతి డివిజన్, ప్రతి కాలనీ, ప్రతి సమస్యపై అవగాహన ఉందనే పేరుంది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, కాలనీల్లో పర్యటించడం, అధికారులతో సమీక్షలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ ను నిర్మించుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం. ఉదయం వేళల నుంచే కాలనీల్లో పర్యటించడం, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఆయన రాజకీయ శైలిలో కనిపించే ప్రధాన అంశం. సూర్యుడి కంటే ముందే సుధీర్ అన్న అనే నినాదం కూడా ఆయన ప్రజల్లో ఏర్పరచుకున్న అనుబంధానికి ఉదాహరణగా చెప్పబడుతుంది. సమస్యలతో తన వద్దకు వచ్చిన ప్రజలకు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపించేందుకు ప్రయత్నించడం ఆయనకు రాజకీయంగా కలిసొచ్చింది. అభివృద్ది పనుల ద్వారా ఇమేజ్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రహదారుల అభివృద్ది వంటి పనులు చేపట్టడం ఆయనకు అభివృద్ది నేతగా గుర్తింపు తెచ్చింది. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ను కోహెడ్ కు తరలించడం, ఆ ప్రాంతంలో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేయడం,